ఈరోజు మన వీడియో ఎక్స్ట్రీమ్ ఎయిర్ ఫైబర్ అండి. వైఫై 6తో ఇది సపోర్ట్ చేస్తుందండి. దీన్ని మీరు ఎక్కడికైనా క్యారీ చేసుకోవచ్చు. ఇది వైఫై రూటర్ అండి. దీనికి ఎటువంటి కేబుల్స్ కానీ ఏమీ ఉండవు. ఒకే ఒక్క ఛార్జింగ్, దీనికి పవర్కి మాత్రం ఒక పవర్ సాకెట్ అయితే ఉంటుందండి, ఒక పవర్ అడాప్టర్ అయితే ఉంటుంది. ఇది 12 volts 3 amps అండి. 12 volts పవర్ ఇస్తే సరిపోతుంది. ఇది ఎక్కడైనా మీకు సపోర్ట్ చేస్తుందండి. మీకు కారులోనైనా, లారీలోనైనా, మీకు ఏదైనా ట్రావెల్లో ఉన్నప్పుడు, మీకు ఏదైనా హోటల్స్లో స్టే చేసినా అక్కడ వైఫై ఉండొచ్చు, ఉండకపోవచ్చు. దీన్ని క్యారీ చేసుకుంటే సరిపోతుందండి. మీరు ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు దీన్ని. మీకు 5G సిగ్నల్సే రావాలనే ఇదేమీ లేదండి. మీకు 4G వచ్చినా సపోర్ట్ చేస్తుంది ఇది. మీకు 4G కానీ 5G కానీ, మీకు 5G ఉంటే 5G సపోర్ట్ చేస్తుంది, 4G ఉంటే 4G సపోర్ట్ చేస్తుందండి. మీరు దీన్ని ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చండి. వైఫై 6తో వస్తుందండి. ఇది లేటెస్ట్ వెర్షన్ అండి. అంటే మీకు మామూలు మన వైఫై 5G రూటర్స్ కంటే ఇంకా స్పీడ్గా ఇది పనిచేస్తుందండి. మీరు ఎన్ని డివైజెస్ అనేది దీన్ని కనెక్ట్ చేసుకోవచ్చండి. బెటర్ స్పీడ్ కవరేజ్ అండి. లోవర్ లిటరసీ అంటే స్పీడ్ అనేది చాలా స్పీడ్గా ఉంటుందండి. మీరు వీడియో కాల్స్ మాట్లాడేటప్పుడు, లేదనుకుంటే మీరు గేమింగ్ ఆడేటప్పుడు కొంచెం స్లో అయ్యే అవకాశం అయితే ఉంటుందండి. ఈ వైఫై 6 అనే ఈ ఎయిర్ డివైస్ని వాడడం వల్ల మీకు వీడియో కాల్స్లో కానీ, గేమింగ్స్లో కానీ ఎటువంటి అంతరాయం ఉండదండి. లిటరసీ అనేది, స్పీడ్ అనేది కొంచెం బాగా ఉంటుందండి. వితిన్ సెకండ్స్లోనే ఇది కన్జ్యూమ్ చేసుకుంటుంది ఇంటర్నెట్ని. ఎటువంటి మీకు అంతరాయం కలగకుండా చూసుకుంటుందండి. పవర్ సేవింగ్ అండి. ఈ వైఫై 6 సపోర్ట్ చేసిన డివైస్లో అయితే పవర్ సేవింగ్ అనేది కొంచెం తక్కువగా ఉంటుందండి వైఫై ఉపయోగించడం వలన. ఎందుకంటే తక్కువ పవర్ అయితే దీన్ని తీసుకుంటుంది ఈ వైఫైకి అని కంపెనీ వాళ్ళు చెప్తున్నారండి. నేను చెప్పింది కాదు, చూసుకోండి. వాళ్ళు ఇచ్చినటువంటి ఆప్షన్స్ ఇవన్నీ. సూపర్ ఫాస్ట్ ఇంటర్నెట్ అండి. మీరు ఎన్ని డివైజులు కనెక్ట్ చేసుకున్నానంట సేమ్ అన్ని డివైజులకు కూడా సేమ్ ఒకేలా ఇంటర్నెట్ అయితే కన్జ్యూమ్ చేయిస్తుందంటండి. ఇది బెస్ట్ ఇంటర్నెట్ అండి. ఇది ఎక్కడ దొరుకుతుంది అన్నది, ఎయిర్టెల్ ఎయిర్ ఫైబర్లు అనేవి ఇటువంటి వైర్స్ కానీ, ఎటువంటి సిగ్నల్స్ కేబుల్స్ కానీ లేనటువంటి ఎయిర్టెల్ ఎయిర్ ఫైబర్ అయితే ఇంకా రాలేదండి. మాకు కంపెనీ వాళ్ళు అయితే ఇచ్చారు, ఒక 3 months 4 months బ్యాక్ ఇచ్చారు. నేనైతే అప్పటి నుంచి వాడలేదండి. ప్రజెంట్ నాకు చిన్న అవసరం వచ్చి అయితే ఈ ఎయిర్టెల్ ఎయిర్ ఫైబర్ని అయితే బయటకు తీశాను. నేనున్న ఏరియాలో అయితే ప్రజెంట్ సిగ్నల్స్ లేవండి. అందుకని నేను ఎయిర్టెల్ ఎయిర్ ఫైబర్ అయితే ఇక్కడ తెచ్చుకున్నాను. ప్రజెంట్ అయితే ఎయిర్టెల్ ఎయిర్ ఫైబర్ అయితే వాడుతున్నాను. సూపర్గా ఉందండి, చాలా స్పీడ్గా ఉంది. ఇక్కడ 5G అయితే కనెక్ట్ అవుతుంది దీనికి, ఎయిర్టెల్ ఎయిర్ ఫైబర్కి. చూడండి, ఎయిర్టెల్ ఎయిర్ ఫైబర్ 5G కనెక్ట్ అవుతుందండి. ఈ 4 లైట్లు వస్తున్నాయి కదా, అది మొత్తం 6 లైట్లు వస్తున్నాయి కదా. 6 లైట్లలో మధ్యలో 4 లైట్లు అంట, 3వ లైట్ 4G, 4వ లైట్ 5G అండి. 4వ లైట్ బ్లింక్ అయితే 5G అందట్లేదని అర్థం అంట. ఆ చివరిది వైఫై అండి. వైఫై స్ప్రెడ్ అవుతుందా లేదండి ఆ చివరి లైట్ అండి, 5వ లైటు. మిగతా 4 లైట్లు నెట్వర్క్ అండి. 4వ లైట్ అనేది 5G సిగ్నల్స్. ఏ లైట్ బ్లింక్ అయితే ఆ సిగ్నల్స్ అందట్లేదని అర్థమండి. మనకి 5G వరకు అందుతుందండి ఇక్కడ ఏరియాలో. ఇది మేడ పైన కాబట్టి మనకైతే అందుతుంది. అదే ఇంట్లోకి అయితే ఎటువంటి నెట్వర్క్ కూడా రావట్లేదండి. కేవలం 1-2 పాయింట్లో వస్తున్నాయి, మనకి నెట్ సిగ్నల్స్ రావట్లేదు. కేవలం ఫోన్స్ మాత్రమే వస్తున్నాయండి. అందుకే ఎయిర్టెల్ ఎయిర్ ఫైబర్ని అయితే నేను ఇక్కడ ఇన్స్టాల్ చేశాను. ఇన్స్టాల్ చేయడానికి ఏమీ ఉండదండి. 5G రూటర్ పెట్టడము, కరెంటుకి పెట్టి స్విచ్ చేసేయడమేనండి. ఆటోమేటిక్గా అదే క్యాచ్ చేసుకుంటుంది. ఇది ఎవరికి బాగా యూజ్ అవుతుందనంటే అద్దెంట్లో ఉన్న వాళ్ళకి షిఫ్ట్ చేసుకోవడానికి ఉపయోగపడుతుందండి. అదేవిధంగా ట్రావెలింగ్ చేస్తుంటారు కదండి, వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుందండి. అదేవిధంగా కారుల్లో తిరిగే వాళ్ళకి ఎయిర్ ఫైబర్ బాగా ఉపయోగపడుతుందండి. లారీల్లో వెళ్ళే వాళ్ళకి, అటువంటి వాళ్ళకైతే బాగా ఉపయోగపడుతుంది. కోల్ ఫార్మ్లు నడిపే వాళ్ళకి, ఏదైనా సీసీ కెమెరాలు రన్ చేయడానికి, ఎక్కువగా ప్లేసెస్ ట్రావెల్ చేసిన వాళ్ళకి, ఇటువంటి యూట్యూబర్స్కి, ఇటువంటి వాళ్ళకైతే బాగా ఉపయోగపడుతుందండి. ఇది చాలా మంచి డివైస్ అండి. మీ ఏరియాలో 4G సిగ్నల్స్ ఉన్నా పనిచేస్తుంది, 5G సిగ్నల్స్ ఉన్నా పనిచేస్తుందండి.
5G అయితే అన్లిమిటెడ్ అయితే ఇస్తున్నారండి. 4G అనేది వన్ డేకి 10 GB వరకు ఫ్రీగా ఇస్తున్నారు కంపెనీ వాళ్ళు ప్రజెంట్. 10 GB అయిపోయిన తర్వాత 2 MBPS స్పీడ్లో అయితే నెట్ స్పీడ్ అవుతుంది ఒక రోజుకి. 5G అయితే అన్లిమిటెడ్ డేటా అండి, ఎంతైనా వాడుకోవచ్చు. నేను ఇప్పుడు చేస్తున్న వీడియో కూడా దీంట్లోనే ఈ వైఫైతోనే అప్లోడ్ చేస్తానండి. ఎంత స్పీడ్గా వస్తుందో చూపిస్తాను. నేను కింద కామెంట్ పెడతానండి ఎంత స్పీడ్గా అయ్యిందన్నది. నేనైతే చాలా యాప్స్, చాలా సినిమాలు డౌన్లోడ్ చేశానండి. చాలా స్పీడ్గా అవుతుందండి. మామూలుగా నా జియో సిమ్ ద్వారా, లేదంటే మా ఇంట్లో ఉందండి ఆల్రెడీ, అది కూడా ఎయిర్టెల్ ఎయిర్ ఫైబర్ అండి. అది కేబుల్ ద్వారా వచ్చేదండి, అది ఫైబర్ నెట్. ఆ ఫైబర్ నెట్ కంటే చాలా స్పీడ్గా అవుతుందండి ఇది. వితిన్ సెకండ్స్, ఫ్యాక్షన్ ఆఫ్ సెకండ్స్లోనే 3-4 సెకండ్స్లోనే మన సినిమా అయితే డౌన్లోడ్ అవుతుంది. 1000 GB వరకు డౌన్లోడ్ అయిపోతుందండి. చాలా స్పీడ్గా అవుతుంది. ఇంత స్పీడ్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదండి. చాలా రోజులు మిస్ అయ్యారనిపించిందండి నాకు. ఏదో కంపెనీ వాళ్ళు నాకు ఫ్రీగా ఇచ్చారు, ఏం పని చేస్తుందో అని అనుకున్నాను, కానీ ఇంత స్పీడ్గా పనిచేస్తుందని నాకు తెలియదు. థ్యాంక్ యూ అండి. ఇది లేటెస్ట్ డివైస్ అండి. ఈ డివైజెస్ ఎవరికైనా కావాలనుకుంటే నా నెంబర్ని సంప్రదించవచ్చు. ప్రజెంట్ అయితే అవైలబుల్లో లేవండి, ఇంకా వస్తాయి. ఎప్పుడు వస్తాయని నేను నెక్స్ట్ వీడియోలో చెప్తానండి. అందుకోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి లేటెస్ట్ ఇటువంటి DTH ఇన్ఫర్మేషన్ లేదా ఎయిర్ ఫైబర్ ఇన్ఫర్మేషన్ కోసము. నేనైతే చాలా ఎయిర్ ఫైబర్లు అయితే బిగించాను కాబట్టి నాకు ఈ కంపెనీ వాళ్ళు ఇది ఇచ్చారండి. థ్యాంక్ యూ అండి. మీ సపోర్ట్ వల్లే నేనైతే తీసి ఇది గెలుచుకున్నాను. నా పేరు కృష్ణ, నేను టీవీ డిష్ టెక్నీషియన్ని. ఇటువంటి లేటెస్ట్ DTH ఇన్ఫర్మేషన్స్ కోసం అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.